హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y400 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది అనమాట. డేట్ చూసుకుంటే 20 జూన్ 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ని ఎవరు టార్గెట్గా తీసుకొచ్చారంటే ఆఫ్లైన్లో ఎక్కువ కెమెరాస్ని ఇష్టపడతారుగా వాళ్ళని టార్గెట్గా తీసుకొచ్చిన మొబైల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్లైన్లో కొంటే ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అదే ఆఫ్లైన్లో కొంటే ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఒకసారి ఆఫ్లైన్కి వెళ్తే మీకు అక్కడ ఆఫర్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ ఫోన్ని ఆఫ్లైన్లో కెమెరాస్ని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతారో వాళ్ళ కోసం తీసుకొచ్చారు. అసలు Y సిరీస్ అంటేనే బాగా ఫేమస్ అనమాట వివో వాళ్ళకి ఆఫ్లైన్లో. కాబట్టి ఆన్లైన్లో కొనేవాళ్ళు కొద్దిగా ఈ మొబైల్కి దూరంగా ఉంటేనే బెస్ట్ అని నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, ఎప్పుడు సేల్కి వస్తుంది, ఎక్కడ దీన్ని పర్చేజ్ చేయవచ్చు అనే మొత్తం డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ దీని డిస్ప్లే డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది అనమాట. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో పాటు ఇక్కడ ఏంటంటే 10-bit ప్యానల్తో కూడా ఇది వస్తుంది. 1300 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. 4500 nits వచ్చేసేమో పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. సో ఈ ప్రైజ్కి అయితే ఈ డిస్ప్లేని అయితే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. సో డిస్ప్లే డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి అనమాట, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ కాబట్టి. అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, నేను పదే చెప్తున్నా, ఇది ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ ఏంటంటే ర్యామ్ వచ్చేసి 8 GB ఉంటుంది. అదే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128 GB అలాగే 256 GB ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 90 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. OIS అలాంటివి అయితే ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. ఇంకో 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది ఉన్న లాభం ఏం లేదనమాట. ఫ్రంట్ కెమెరా అలాగే బ్యాక్ కెమెరాని యూజ్ చేసి మీరు 4Kలో అయితే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నేను శాంపిల్స్ కూడా వేరే దగ్గర చూశాను కదా, సో అక్కడైతే మంచిగా ఉన్నాయన్నమాట. సో వివో అంటే తెలుసు కదా, ఇమేజింగ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ వివో వాళ్ళకి MediaTek వాళ్ళకైతే మంచి అనుబంధం ఉంటుంది అనమాట. సో వేరే మొబైల్స్ వాళ్ళు ఇంత మంచిగా ఇమేజింగ్ ప్రాసెసింగ్ అయితే చేయలేకపోతారు. సో వీళ్ళు మాత్రం చాలా మంచిగా తీసుకొచ్చారనమాట. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, FunTouch OS 15 మీద వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా దీనికి ఉంటుంది అనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. Wi-Fi 6, Bluetooth 5.4కు సపోర్ట్ చేస్తుంది. 7.79 mm థిక్నెస్ ఉంటుంది. 182 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే IP65 రేటింగ్కి సపోర్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది IP68, IP69 కాదు, కాబట్టి కంప్లీట్గా తీసుకువెళ్ళి దీన్ని మీరు వాటర్లో పెట్టకండి, ఫోన్ అయితే ఖరాబ్ అవుతుంది అనమాట. ఇక దీని ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8 GB 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 24,999 రూపాయలు పెట్టారు. అలాగే 8 GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,999 రూపాయలు పెట్టారు. సో ఇది ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ కదా, సో ప్రైస్ అనేది అయితే మీకు ఆన్లైన్లో ఎక్కువగా ఉంటుంది. ఇదే మొబైల్ని మీరు ఆఫ్లైన్లో కొంటే మీకు దాదాపుగా 20,000 నుంచి 22,000 మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రైస్ కూడా ఆఫ్లైన్లో రాలేదనుకో, ఈ మొబైల్ని కంప్లీట్గా పక్కకు పెట్టేసి మీరు T సిరీస్ ఉంది కదా, ఇదే వివో కొనాలనుకున్న వాళ్ళకి T సిరీస్లో అక్కడ మంచి ఫోన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆఫ్లైన్కి వెళ్ళినా అక్కడ మీకు మంచి ఫోన్స్ అయితే అక్కడ ఉంటాయి, కాబట్టి దాన్ని పర్చేజ్ చేయండి, ఓకేనా? ఇక ఇది సేల్కి చూసుకున్నట్టయితే ఏంటంటే ఈ నెల 27 తారీఖు నుంచి అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీరు కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే అమెజాన్ ద్వారా కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ ఇది ఉంది కదా వివో ఈ స్టోర్స్, ఆఫ్లైన్ స్టోర్స్లో అయితే దీన్ని మీరు పర్చేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్రీ ఆర్డర్ చూసుకుంటే మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి. ప్రీ ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్రీ ఆర్డర్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.